భరద్వాజ గారు, ఇప్పుడు ఎన్టీఆర్ సంబంధించి 2 ఫోటోలు కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు వార్ రిలీజ్ దగ్గర నుంచి కూడా. మీరు గమనించారా అది? అది ఏదో బాడీ ఆహా. 8 ప్యాక్ ఆ, ఈ సిక్స్ 8 ప్యాక్ ప్యాక్కి సంబంధించి సిక్స్ ప్యాక్ బాడీకి ప్యాక్ 8 ప్యాక్ ఏదో ఆ ప్యాక్ సంబంధించినటువంటి ఫోటో ఒకటి ఉమ్, సర్క్యులేట్ అవుతోంది. అంటే ఆయన చాలా లీన్గా కనిపించాడు సినిమాలో, ఉమ్, ఏది వార్ 2లో కూడా. ఉమ్, కానీ ఈ మధ్య ఇంకా సన్నగా కనిపిస్తున్నాడు బయట. ఉమ్, బయట అంటే ప్రశాంత్ నీల్ సినిమా క్యారెక్టర్ కోసం బాగా తగ్గినట్టుగా మనకు అర్థమవుతోంది. ఉమ్, అయితే వార్ 2లో కొంచెం ఒక మోస్తరుగా ఉన్నాడు, ఉమ్, కానీ ఈ ఫోటోలోకి వచ్చేసరికి మళ్ళీ ఆయన షర్ట్ తీసినప్పుడు ఉమ్, ఏదో అక్కడ ఒక యాక్టివిటీ జరిగింది అనేది జనాలు ఇప్పుడు, అంటే ఈ టైంలో ఇలాంటి పని అవసరమా అనేది మాట్లాడుతున్నారు. ఉమ్, అయితే వాళ్ళు సినిమాలో ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఉమ్, ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రతి ఫ్రేమ్లోనూ వీళ్ళకి కావాల్సిన పద్ధతిలో ఆ ఫేస్లో కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళేటువంటి టెక్నాలజీ వచ్చింది. ఉమ్. టోటల్ బాడీని సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఏజ్డ్ క్యారెక్టర్, ఒక ఏజ్డ్ కూలీలు పర్సన్, రజనీకాంత్ గారిని చేశారు కదా లాస్ట్ అదే ఏజ్డ్ పర్సన్ యంగ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఈ డిజిటల్ ఇంటర్మీడియట్స్లోకి వెళ్ళిపోయి వీటిలో చేస్తున్నారు, విఎఫ్ఎక్స్లో. అది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతోంది, కొన్ని సందర్భాల్లో పేలవంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆచార్యలో చిరంజీవి గారి మీద చేశారు, అది కొంచెం ఎబ్బెట్టుగా కనిపించింది. అంటే ఆ టెక్నికల్ వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళ ప్రావీణ్యత మీద ఆధారపడి ఉంటుంది. రజనీకాంత్ని చేశారు కూలీలో, అది బాగానే ఉంది, అట్రాక్టివ్గానే ఉంది, ఎబ్బెట్టుగా అనిపించలేదు. అలా ఇక్కడ ఏదైనా ఒక షాట్లో ఎబ్బెట్టుగా కనిపించి ఉండొచ్చు. అంటే అంటే నేను అనేది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, థియేటర్లో స్క్రీన్ షాట్ తీసి దాన్ని మాడిఫై చేసి మళ్ళీ ఇప్పుడు దీంట్లో పెట్టారనేది వాదన నడుస్తుంది. ఇప్పుడు ఒక థియేటర్లో అది బిలీవబుల్గా ఉంది, కానీ దాన్ని బయట తీసుకొచ్చేసి ఇది ఇలా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తే చేసుంటారు, డిజిటల్ ఇంటర్మీడియట్స్లో చేయొచ్చు, చేసుంటారు ఏమో అనుకుందాం. కానీ సినిమా ఫీల్కి ఇబ్బంది లేనప్పుడు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉంది. అదే ట్రోలింగ్స్ విపరీతంగా చేసుకుంటున్నారు అనేది. అంటే ఇది కాదు కదా ట్రోల్ చేయడానికి, అందులో ఇంకా చాలా మెటీరియల్ ఉంది ట్రోల్ చేయడానికి. సిన్సియర్గా ట్రోల్ చేయాలి తలుచుకుంటే ఎన్టీఆర్ క్యారెక్టరు లేకపోతే హృతిక్ రోషన్ క్యారెక్టరు కాకుండా కంటెంట్ మీద చాలా ట్రోల్స్ చేయొచ్చు దానిలో. అంటే 95కే భారతదేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏవో కార్పొరేట్లు, డెమోక్రసీ, రాజ్యాంగం అని చెప్పి ఇప్పుడు డైలాగులు పెట్టి ఎలా తీసావా సినిమా, 95 నాటి కథ ఏదైనా దొరికిందా, అది తీసుకొచ్చి ఇప్పుడు తీసావా అని అలా అడగచ్చు. నిజానికి అయాన్ ముఖర్జీని ప్రజా కోర్టులో నిలదీయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి సినిమాలో. దాని మీద వెళ్ళరు ఎవరు. ఇలా టార్గెట్ చేసి ఇప్పుడు ఎన్టీఆర్ని టార్గెట్ చేయటం వెనకాల వేరే ప్రోగ్రాం ఉంటే ఉండొచ్చు వాళ్ళకి. అంటే ఇతన్ని ట్రోల్ చేయటం అనేది ఒక సాటిస్ఫాక్షన్, ఒక సెక్షన్ని అప్రిషియేట్ చేయటమో మరొకటో ఏదో ప్రోగ్రాం ఉంటుంది. అంటే ప్రతి హీరోకి ట్రోలర్సు, యాంటీ ట్రోలర్సు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఒక ఇలాంటివన్నీ తయారు చేసి వదులుతున్నారు మార్కెట్లోకి. ఆ ధోరణిలో వచ్చి ఉంటుంది ఇది అనేది ఒక అంచనా. ఓకే, ఈ ఫోటో, ఈ గొడవ అంతా ఇది ప్రతి హీరోకి జరుగుతుంది. కొంచెం లోపం బలంగా కనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. ఇది ఈ రేంజ్లోనే జరిగింది కాబట్టి ఇంతకంటే దొరకలేదు. అంటే వాళ్ళ స్థాయికి ట్రోల్ చేయడానికి ఇది తప్ప వేరే మెటీరియల్ దొరకలేదు. అలా వార్ 2 బతికిపోయింది అనుకోవాలి. ఇది చూసి అంటే థియేటర్కి వెళ్ళి కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి ఇది అందదు అసలు ఎక్కడ అని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళే ఫోటో అది. అలా వెళ్ళిపోయింది, అది ఫ్లోలో వెళ్ళిపోయే సీనే. అక్కడ ఎబ్బెట్టుగా కనిపించింది, మీరు విడిగా తీసి ఇక్కడ కంపారిటివ్ స్టడీ పెట్టినప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. ఇది వాంటెడ్గా కావాలని చేసింది, టార్గెట్ చేసి ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టడం, ఆయన ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి కార్యక్రమం.
చూద్దాం ఈ ట్రోల్స్ ఎక్కడి వరకు వెళ్తాయో, ఫ్యాన్ వార్ అనేది. ఫ్యాన్ వార్లో భాగమే ఇది. ఫ్యాన్ వార్లో భాగమే. ప్రతి హీరో మీద ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఆ ప్రాసెస్లోనే ఇది కూడా ఒక దాడిగా చూడాలి. ఓకే.